రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల భారీ, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణితో హరిత ఫేస్ టు ఫేస్. సమ్మర్ సీజన్లో ఇటు వర్షాలు పడుతున్నాయి. దాదాపు 4 రోజుల నుంచి కూడా వెదర్ అంతా కూడా కూల్ ఉంది. మరి ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఇటు తెలంగాణలో ఎట్లా ఉండబోతుంది వెదర్ అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్ర సీనియర్ అధికారి శ్రావణి మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఉండబోతుంది రాష్ట్రం? ప్రస్తుతం అయితే అధిక ఉష్ణోగ్రతలు కనిపించట్లేదు, కూల్గా ఉంది వెదర్. వర్షాలు ఏ జిల్లాల మీద ఉండబోతున్నాయి? దాదాపుగా మనకి విదర్భ ప్రాంతం నుంచి తమిళనాడు వరకు ఉండే ఈ ఉపరితల ద్రోణి అనేది దాదాపుగా మనకి ఇప్పుడు మధ్య మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉందన్నమాట. సో దీని యొక్క ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీదుగా కొద్దిగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. అది ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఇదే విధమైన వాతావరణం వచ్చే 4 రోజులు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కొద్దిగా మళ్ళీ 5వ రోజున ఈ ద్రోణి అనేది బలపడే అవకాశం ఉంది. తెలంగాణ మీద దిశగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 12వ తేదీ, 13వ తేదీన కొద్దిగా మనకి వర్షపాత సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే మేడం, నిన్న ఏ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది? రానున్న 2 రోజులు ఏ జిల్లాలో ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? దాదాపుగా 2 రోజుల వర్షాలతోటి మొత్తం రాష్ట్రం మొత్తం మీదుగా సాధారణ స్థితికి చేరుకోవడం జరిగింది. నిన్న అధికంగా నారాయణపేటలోని 7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవడం జరిగింది. నిన్న మనకి సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, నారాయణపేట, అదేవిధంగా కొద్దిగా రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. మనకి రేపటికి వచ్చేసరికి దాదాపుగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అంటే ఆదిలాబాద్ కానీ, అలాగే మనకి నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ, గద్వాల్ ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈదురుగాలులు కొద్దిగా ఉండే అవకాశం అయితే ఉంది. రేపు ఈదురుగాలుల ప్రభావం కొద్దిగా తగ్గుతుందన్నమాట. మేడం, అంటే ఈ ద్రోణి ప్రభావం కారణంగానే రాష్ట్రం మీద వర్షాల ఎఫెక్ట్ ఉంది కదా, మరి ఈ సమ్మర్ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రతలు మళ్ళీ ఎప్పటి నుండి చూడొచ్చు మనం? దాదాపుగా 15వ తేదీ వరకు కూడా ఇటువంటి వాతావరణమే ఉంటుంది. దాదాపుగా ఉష్ణోగ్రతలు మనకి 36 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదే అవకాశం ఉంది. 15 దగ్గర దాటి నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఓకే మేడం, ఇప్పటికే చూసుకుంటున్నాం జిల్లాలో చాలా వరకు అయితే రైకొచ్చే టైం కాబట్టి నిన్న చూసాం మామిడికాయలు కావచ్చు, ఇటు వడ్లు తడిసిపోయి చాలా ఐకేపీ సెంటర్ల వద్ద ఉన్న వడ్లు కూడా తడిసిపోయినాయి. రైతులకు మీరు ఏం సూచిస్తారు ఈ టైంలో? దాదాపుగా ఈ సమయంలోని మనకి మధ్యాహ్నం పూట వర్షం పడే అవకాశం అయితే ఉంటుంది. దాదాపుగా నిన్న కూడా చూసుకున్నట్లయితే మనకి 4 గంటల నుంచి వర్షపాతం మొదలైంది, ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం. ఈరోజు ఉదయం నుంచి మనకి కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉన్నప్పటికీ సాయంత్రం కొద్దిగా కన్వెక్షన్ వచ్చి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ వర్షపాతాన్ని ఇచ్చే అవకాశం ఉన్నందున మనకి 2 గంటల నుంచి కొద్దిగా కన్వెక్టివ్ యాక్టివిటీ ఉంటుంది. కాబట్టి ఉదయం వరకు ధాన్యం ఎండబోసుకున్నట్లయితే మనకి 2 గంటల వరకు మాత్రమే చూసుకోవడం మంచిది. దాని తర్వాత దాన్ని భద్రపరచుకోవడం అయితే చాలా మంచిది. అలాగే మామిడి వరకు చూస్తే దాదాపుగా ఇప్పుడు కాయల దశకు వచ్చేసింది. ఈ సమయంలో సాధారణంగా పెద్దగా నష్టం ఉండదు, బట్ కాయలు అనేది మాత్రం వస్తుంది కాబట్టి కొంచెం దాని మీద జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఈదురుగాలుల ప్రభావంతో ఎక్కువగా చాలా జిల్లాల్లో ఇట్లాంటి పరిస్థితి చూసాం. మామిడికాయలు రాలిపోవడం కావచ్చు, రైతులు నష్టపోతున్నారు. అండ్ ఏ టైంలో వీటిని అంటే తీసుకోవడం బెటర్? దాదాపుగా మనకి ఈ వారం రోజులు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. మనకి ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ఈ సమయంలో కాకుండా దాదాపుగా 15వ తేదీని దాటిన తర్వాత నుంచి మనకు తీసుకోవడం అయితే మంచిది. లేదంటే ఈ సమయంలో మనకు కొద్దిగా ఈదురుగాలులు అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈదురుగాలుల ప్రభావం ఏ జిల్లాల మీద ఉంది? విండ్ స్పీడ్ ఎట్లా ఉంది మేడం? ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఇదే విధంగా జయశంకర్, భూపాలపల్లి, నాగల్గొండ, సూర్యాపేట, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. ఇది గంటకి మనకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ వెదర్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి? మొన్న భారీ వర్షాలు చూసాము, నిన్న సాధారణంగా ఉంది. ఈ రోజు కావచ్చు, రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్ కావచ్చు, జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో వెదర్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి? వచ్చే 3 రోజులు కూడా జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది తప్ప వర్షపాతం అనేది జల్లులు, అది కూడా సాయంత్రం పూట అక్కడక్కడ ఒక్క జల్లులు కురిసే అవకాశం అయితే ఉంది, కానీ పెద్ద భారీ వర్షపాత సూచనలు ఏమీ లేవు. చూస్తున్నాం కదా, రాష్ట్రంలో అయితే రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు, అట్లాగే ఈదురుగాలుల ప్రభావం కూడా తగ్గిదని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో అయితే వెదర్ చల్లగా ఉంది. ఇది వెదర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.